హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. సికింద్రాబాద్ అలాగే విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి కొత్తగా మరో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ యొక్క వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ట్రైన్ నెంబర్ 20707 20708 విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి కొత్తగా ఏలూరు రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఏలూరులో స్టాప్ అనేది ఇవ్వాలని ఎప్పటి నుండో ప్రజల నుంచి ఒక డిమాండ్ అనేది ఉంది. ఎట్టకేలకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఏలూరు రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. విజయవాడ దాటిన తర్వాత రాజమండ్రి వరకు ఈ ట్రైన్కి మార్గం మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేదు. ఇంకా ఈ రైలు ఏలూరుని కూడా కలుపుతూ తన ప్రయాణాన్ని కొనసాగించబోతోంది. ట్రైన్ నెంబర్ 20708 విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్కి ఈ నెల 25వ తారీఖు నుండి ఈ ట్రైన్కి ఈ స్టాప్ అనేది అందుబాటులోకి రానుంది. ట్రైన్ నెంబర్ 20707 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్కి ఈ నెల 26 నుండి ఈ స్టాప్ అనేది అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ అనేవి ఏలూరు రైల్వే స్టేషన్లో మనం చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రయాణించేటప్పుడు ఇక్కడ ఉదయం 9:49 ఏలూరు రైల్వే స్టేషన్కి చేరుకొని అలాగే 9:50 ఏలూరు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరడం జరుగుతుంది. ఈ ట్రైన్కి 1 నిమిషం స్టాప్ అనేది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రయాణించేటప్పుడు ఏలూరు రైల్వే స్టేషన్లో అందుబాటులోకి వచ్చింది. ఇంకా విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే ఏలూరు రైల్వే స్టేషన్లో సాయంత్రం 5:44 చేరుకొని అలాగే సాయంత్రం 5:55 ఏలూరు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా 1 నిమిషం స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాసులకి ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఆంధ్రప్రదేశ్లో మరొక స్టాప్ అనేది ఇవ్వండి అని చాలా రోజుల నుంచి డిమాండ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇటకేలకు ఏలూరు రైల్వే స్టేషన్లో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఎక్స్పెరిమెంటల్గా ఒక స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఏలూరు ప్రాంతాల ప్రజలకి వేగవంతమైన అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది తన సేవల్ని కొనసాగించబోతుంది. ఏలూరు ప్రాంతాల ప్రజలకి ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైన్కి ఏలూరు రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఇవ్వడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.